నమస్కారం గైస్. సో ఈరోజు లెక్చర్లో మనం దిస్ కీవర్డ్ అంటే ఏంటో చూడబోతున్నాం. ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. బట్ ట్రై చేయండి, నేను కూడా ట్రై చేస్తాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఓకే, దిస్ అన్న కీవర్డ్ ఎప్పుడైనా సరే ఒక ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తుంది. నార్మల్గా మనకు తెలిసిన ఆబ్జెక్ట్ ఏంటి? ఇప్పుడు లెట్ ఓబీజే అని రాసి, ఓబీజే అంటే ఒక వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇలా బ్రాకెట్స్ పెట్టాను. సో ఇది ఒక ఆబ్జెక్ట్, అవునా? సో దిస్ అన్నది ఇందులో ఉన్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తుంది. ఈ యొక్క ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని రిఫర్ చేస్తుంది. ఎప్పుడైతే అది ఫంక్షన్లో ఉందో, ఒకవేళ ఫంక్షన్ ఇలా ఇచ్చుకుందాం అనుకుందాం, ఇందులో నేను ఎప్పుడైతే దిస్ అని వాడతానో ఈ దిస్ ఏం రిఫర్ చేస్తుంది అంటే గ్లోబల్ ఆబ్జెక్ట్ రిఫర్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు బాగుంది. గ్లోబల్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి ఇదేంటిది యూజర్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్ ఇది. అలాగే మనకి బ్రౌజర్, ఇప్పుడు మన క్రోమ్ ఉందా? ఓకే, మన క్రోమ్లో కూడా మనకు ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, దాని పేరే విండో. ఓకే, ఇది విండో ఆబ్జెక్ట్ అంటాం ఆర్ గ్లోబల్ ఆబ్జెక్ట్ అంటాం. ఓకేనా? ఎందుకు ఇది అసలు బ్రౌజర్కి ఎందుకు ఉన్నది ఇది అంటే, మీరు సింపుల్గా ఒక స్ట్రింగ్ ఇస్తే, వాళ్ళు స్ట్రింగ్ ఇచ్చిన ఒక ఎరే ఇచ్చిన సింపుల్గా డాట్ లెంత్ అని వాడేస్తున్నారు, అవునా? ఓకే, మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లెట్ ఒక స్ట్రింగ్ ఇస్తాను. ఓకేనా? ఒక స్ట్రింగ్ ఇచ్చి ఓకే హాయ్ అని ఇస్తాను. ఓకే, హాయ్ అని ఇచ్చి దీన్ని డిక్లేర్ చేస్తాను. డిక్లేర్ చేసి ఇప్పుడు నేను స్ట్రింగ్ డాట్ లెంత్, ఓకే లెంత్ అని వాడుతుంటే నాకు దీని లెంత్ రిటర్న్ అవుతుంది, అవునా? బాగుంది. ఈ లెంత్ అన్నది క్యాలిక్యులేట్ ఎలా చేస్తుంది? అసలు ఇది 2 అని ఎలా తెలుస్తుంది? దీనికి అసలు ఎక్కడ డిఫైన్ అయి ఉంది ఇది లెంత్ అన్నది మన యొక్క విండో ఆబ్జెక్ట్లో అయితే డిఫైన్ ఉంది. ఓకేనా? సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. మీరు అలర్ట్ వాడతారు, చాలాసార్లు వాడారు అలర్ట్, అవునా? సో అలర్ట్ అన్నది బ్రౌజర్లో ఈ యొక్క గ్లోబల్ ఆబ్జెక్ట్లో డిఫైన్ అయి ఉంది మనకి. అలర్ట్ అయినా సరే, ప్రాంప్ట్ కూడా చాలాసార్లు వాడారు మీరు. ఓకే, లెంత్ అని, ప్రాంప్ట్ అని, ఇంకోటి లెంత్ చూసారా ఇక్కడ డిఫైన్ ఉంది. ఓకే, బ్రౌజర్లో ఇవన్నీ ఏంటి? బ్రౌజర్లో ఉన్న మెథడ్స్ అనమాట. ఈ మెథడ్సే మనం వాడాం. మనం ఇప్పుడు స్ట్రింగ్ మెథడ్స్ చూసాం, ఎరే మెథడ్స్ చూసాం, ఆబ్జెక్ట్ మెథడ్స్ చూసాం, అలా చాలా మెథడ్స్ చూసాం, ఇంకా చాలా మెథడ్స్ చూడబోతున్నాం, అవునా? సో అవన్నీ ఎక్కడ డిక్లేర్ అయ్యి ఉన్నాయంటే ఇందులో డిక్లేర్ అయ్యి ఉన్నాయి. దీన్నే ఇంకోటి చూసారా, ప్రాంప్ట్. మీరు ఇక్కడి నుంచి ప్రాంప్ట్ వాడుతున్నారు. ప్రాంప్ట్ వాడుతుంటే మనకి ఇక్కడ ఒక డబ్బా అలా వస్తుందా? ఆ డబ్బా అలా ఉండాలి, మనకి ఇన్పుట్ తీసుకోవాలి అని ఎవరు చెప్తున్నారు? ఈ యొక్క ఆబ్జెక్ట్ చెప్తుందన్నమాట. ఓకే, సో దీన్ని మనం గ్లోబల్ ఆబ్జెక్ట్ ఆర్ విండో ఆబ్జెక్ట్ అంటాం. ఓకే, ఇదేంటిది బ్రౌజర్లో ఉంటుంది బేసిక్గా మనకి. ఓకేనా? అక్కడి నుంచే మనం మెథడ్స్ అన్నీ డైరెక్ట్గా వాడుకుంటున్నాం. ఎక్కడో డిఫైన్ అయి ఉండాలి కదా. మనం ఇప్పుడు డాట్ లెంత్ అని ఇస్తే అది లెంత్ క్యాలిక్యులేట్ చేసి మనకి ఎంత నెంబర్ ఉందో అది రిటర్న్ చేయాలి. ఇప్పుడు చూసారా, డాట్ లెంత్ అని ఇస్తే ఇది 0, 1. ఓకే, అంటే దీని లెంత్ ఎంత? 1, 2 దీని లెంత్, ఎందుకంటే 2 ఉన్నాయి కాబట్టి క్యారెక్టర్స్. ఓకే, సో ఆ 2 అన్నది మనకి ఎలా రిటర్న్ చేస్తుందంటే ఇందులో డిఫైన్ అయి ఉంది, క్యాలిక్యులేట్ చేసి నీకు 2 అన్నది రిటర్న్ చేయాలి అని. ఓకే, సో అలాగా మనకి ఇది ఒక విండో ఆబ్జెక్ట్ ఆర్ గ్లోబల్ ఆబ్జెక్ట్. అందుకే జావా స్క్రిప్ట్లో అన్ని ఆబ్జెక్ట్స్ అని ఎందుకంటామంటే ఇందుకే. ఓకేనా? సో ఇప్పుడు దిస్కి వద్దాం మళ్ళీ. దిస్ ఎప్పుడైతే మీరు ఈ యొక్క ఆబ్జెక్ట్లో వాడతారో ఇది ఈ యొక్క ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తుంది. అది ఎప్పుడైతే మీరు ఫంక్షన్లో వాడతారో అది గ్లోబల్ ఆబ్జెక్ట్, అంటే ఈ ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు దాన్ని ఒక ప్రాక్టికల్గా చూద్దాం. అసలు నేను ఎందుకు దిస్ వాడాలి అంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఆబ్జెక్ట్లో నేను నేమ్ అని ఇచ్చి ఏమని ఇస్తాను? శాంసంగ్ అని ఇస్తాను. ఓకే, దీని యొక్క ప్రైజ్ ఇస్తాను. ప్రైజ్ వచ్చేసి ఒక 10 ఇస్తాను. ఓకే, 10 అని ఇచ్చి ఇప్పుడు నేను ఒక మెథడ్ రాసుకుంటాను. అందరికీ తెలుసు అనుకుంటున్నాను మెథడ్. ఓకే, ఇప్పుడు ఫన్ అని ఇచ్చి దాని పేరు, ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ రాస్తాను. ఓకే, ఫంక్షన్ రాసి, ఓకే ఇక్కడ కామా పెట్టలేదు. ఓకే, ఫంక్షన్ అని రాసి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు ఈ యొక్క పేరు ఏదైతే ఉందో శాంసంగ్ అని, ఇక్కడ నాకు ఎప్పుడైతే నేను ఈ ఫంక్షన్ పిలుస్తానో అప్పుడు నాకు ఈ పేరు నేమ్ అన్నది ప్రింట్ అవ్వాలి అని అనుకుంటున్నాను. సో నేను ఏం చేస్తాను? సింపుల్గా రిటర్న్ నేమ్ అని ఇస్తాను. ఓకే, ఎప్పుడే రిటర్న్ అంటే ఈ నేమ్ ఏదైతే ఉందో అది తీసుకుంటుంది కదా. ఓకే, సో అందుకని అలా ఇచ్చి నేను ఏం చేస్తాను? కన్సోల్ డాట్ లాగ్ అని ఇచ్చి ఇప్పుడు సింపుల్గా ఓబీజే డాట్ ఫన్ అని ఇస్తాను. ఓకే, ఫన్ ఇప్పుడు మెథడ్ని పిలుచుకుంటున్నాను. ఇది మెథడ్ కదా. ఓకే, ఈ యొక్క ఆబ్జెక్ట్ యొక్క మెథడ్ని పిలుచుకుంటున్నాను. ఇప్పుడు చూడండి అవుట్పుట్ ఏమొస్తుందో పక్కన పెట్టి చూపిస్తాను. ఓకే, సో పక్కన పెట్టాను. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే నేను ఏమొస్తుందో నాకు ఎంటీ వస్తుంది. ఈ యొక్క పేరు ఏదైతే ఉందో అలా కాదు, ప్రైస్ కూడా ఇస్తాను. ఓకే, ప్రైస్ ఇచ్చినా సరే ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే నాకు ఏమొస్తుంది చూసారా? ప్రైస్ ఇస్ నాట్ డిఫైన్డ్ అనేస్తుంది. ఈ నేమ్ అన్నది ఏంటి? ఈ యొక్క గ్లోబల్ ఆబ్జెక్ట్లో ఉంది, అందుకని ఇవ్వట్లేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మొబైల్ అని ఇస్తాను ప్రస్తుతానికి. దీని పేరు ఇక్కడ నేను మొబైల్ అని ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే ఏమంటుంది? మొబైల్ ఇస్ నాట్ డిఫైన్డ్ అంటుంది. అదేంటి? నేను ఇది ఇప్పుడు ఇక్కడ ప్రింట్ చేయాలి అంటే ఎలా చేయాలి అంటే అప్పుడు ఎంటర్ అవుతుంది మన దిస్ అన్నది. ఓకేనా? సో నేను ఇక్కడ ప్రస్తుతానికి దిస్ అని ఇస్తాను. ఓకే, దిస్ అని ఇచ్చి ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే నాకేముంటుంది?
ఈ యొక్క ఏదైతే నాకు ఓబీజే అన్న మెథడ్ ఉందో ఆ మెథడ్ రిటర్న్ అవుతుంది నాకు. ఓకే, మీరు దిస్ అన్నది ఎందుకు వాడాలి అంటే అది నా కరెంట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ని రిఫర్ చెయ్యాలి అంటే మనం ఈ దిస్ అన్న కీవర్డ్ వాడతాం. ఇంకా మీరు ఫంక్షన్లో వాడితే అది డిఫరెంట్గా పనిచేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది ఫంక్షన్ ఉందా, ఇందులో ఇంకొక ఫంక్షన్, ఇది నార్మల్గా ఏంటి, ఇది మెథడ్ ఇది, అవునా. ఈ మెథడ్లో నేను ఇంకొక ఫంక్షన్ రాశాను అనుకోండి, అది మళ్ళీ గ్లోబల్కి వెళ్ళిపోతుంది. అలాగా డిఫరెంట్గా మనకు పనిచేస్తుంది. సో ఇది కొంచెం ట్రిక్కీ అందుకనే అనమాట. ఎందుకంటే మీరు ఫంక్షన్లో వాడినప్పుడు డిఫరెంట్గా పనిచేస్తుంది, నార్మల్గా బయట వాడినప్పుడు డిఫరెంట్గా. ఇప్పుడు నేను సింపుల్గా console.log దిస్ అని వాడతాను చూడండి, ఇది నాకు మళ్ళీ గ్లోబల్ ఆబ్జెక్ట్కి రిఫర్ చేస్తుంది. చూసారా, విండో ఆబ్జెక్ట్కి వెళ్ళిపోతుంది ఇది, అంటే దీని గ్లోబల్ ఆబ్జెక్ట్కి వెళ్ళిపోతుంది. బట్ నేను ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్లో వాడుతున్నానో ఆ ఆబ్జెక్ట్ నాకేంటి, ఆ ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఫంక్షన్లో వాడినా సరే, నేను ఒక ఫంక్షన్ రాస్తాను, ఫంక్షన్లో వాడినా సరే, ఓకే, ఫన్ అని రాస్తాను. ఫన్ అని ఆల్రెడీ వాడేసాం కాబట్టి సమ్ అని రాస్తాను, ఫంక్షన్ కదా. సో సమ్ అని రాసి ఇప్పుడు నేను రిటర్న్ దిస్. ఓకే, సో ఇప్పుడు నేను console.log చేస్తే console.log సమ్ అని పిలుచుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూసారా ఏమైంది, నాకు ఈ సమ్ అన్నది విండో ఆబ్జెక్ట్. ఇంకోటి స్క్రిప్ట్ 15 అంటే 15 లైన్లో నాకు ఇది ఉంది. చూసారా, ఇది విండో ఆబ్జెక్ట్ని నాకు రిఫర్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీరు దీనికి ఈ యొక్క మొబైల్ ఏదైతే ఉందో మొబైల్ ఇక్కడ ప్రింట్ చేయాలి అంటే .mobile. ఎందుకని దిస్ అన్నది ఏది రిఫర్ చేస్తుంది, ఈ యొక్క మెథడ్ రిఫర్ చేస్తుంది. అంటే ఈ దిస్ ఏమైపోయింది, నాకు ఓబీజే అయిపోయింది. అంటే సింపుల్గా నేను ఓబీజే అని వాడుకుంటున్నట్టు అనమాట. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా నాకు ఏమొస్తుంది, శాంసంగ్. అలాగా ఒక ఆబ్జెక్ట్లో ఉన్నప్పుడు మనం దిస్ అన్నది ఎందుకు వాడుకుంటాం అంటే కరెంట్ ఈ యొక్క ఆబ్జెక్ట్, దిస్ ఆబ్జెక్ట్ అని చెప్తున్నాం అనమాట. దిస్ ఆబ్జెక్ట్ .mobile. ఓకేనా. సో అలాగా మనం రిఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఫన్ అనే రాశాను. ఓకే, మెథడ్ని పిలుస్తున్నాను. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా ఆటోమేటిక్గా అలా కాల్ అయిపోతూ ఉందన్నమాట. ఇంకోటి మ్యాక్సిమం కాల్ స్టేక్ ఎక్సీడెడ్. ఓకే, మ్యాక్సిమం కాల్ స్టేక్ ఎక్సీడెడ్ అంటే ఫస్ట్ this.fun మళ్ళీ పిలుస్తుంది. ఓకే, మళ్ళీ పిలుస్తుంది. అలా రికర్సివ్ ఫంక్షన్ అయిపోయింది. అంటే ఏంటి, మళ్ళీ పిలుచుకోవడం వల్ల మ్యాక్సిమం కాల్ స్టాక్ ఎక్సీడెడ్ అంటుంది. ఓకే, అందుకని ఇలా వాడద్దు మీరు. ఓకే, సింపుల్గా మనం నార్మల్గా ఏం వాడతాం, మొబైల్ని వాడదాం. ఓకే, ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా నాకు శాంసంగ్ వచ్చింది. ఆ తర్వాత ఈ విండో ఆబ్జెక్ట్ వచ్చింది. ఈ విండో ఆబ్జెక్ట్లో మీకు అలర్ట్ అని ఇవన్నీ ఉంటాయి. ఓకే, దిస్ డాట్ ఇప్పుడు నేను అలర్ట్ అని వాడతాను చూడండి, అలర్ట్ హాయ్. ఓకే, సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే నాకేమొస్తుంది, హాయ్. ఎందుకని వస్తుంది హాయ్ అని, ఎందుకంటే ఈ దిస్ అన్నది ఏమైపోయింది, గ్లోబల్ ఆబ్జెక్ట్ అయిపోయింది. ఆ గ్లోబల్ ఆబ్జెక్ట్ లోపల మనకి మెథడ్ ఉంది కదా అలర్ట్ అని. సో అలాగా మనకి ఈ యొక్క హాయ్ అన్నది మనకి అలా రిటర్న్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ప్రస్తుతానికి మీరు దిస్ గురించి తెలుసుకోవాల్సిందే రెండు. ఫంక్షన్లో ఉన్నప్పుడు మీకు అది గ్లోబల్ ఆబ్జెక్ట్కి రిఫర్ చేస్తుంది. ఆబ్జెక్ట్లో ఉన్నప్పుడు అది కరెంట్ ఆబ్జెక్ట్, అంటే దిస్ ఆబ్జెక్ట్ ఏదైతే నేను ఆబ్జెక్ట్లో ఉన్నానో ఆ ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తుంది అన్నది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇది మనం డామ్కి వెళ్ళినప్పుడు మనకి ఈవెంట్ లిస్నర్స్ అని వస్తాయి, అక్కడ మనకి దిస్ అన్నది చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా. ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మనకి 5 బటన్స్ ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ నేను రాస్తాను 5 బటన్స్ అని, 1 2 3 4 5 బటన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మీరు 5th బటన్ మీద క్లిక్ చేశారు. 5th బటన్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు 5 అని రావాలి, 1 మీద క్లిక్ చేసినప్పుడు 1 అని రావాలి, 2 మీద క్లిక్ చేసినప్పుడు 2 అని రావాలి. అలా ఏ నెంబర్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ యొక్క నెంబర్ రావాలి. అప్పుడు నేను 5 మీద క్లిక్ చేస్తే నా బ్రౌజర్కి తెలియాలి కదా, ఓకే వీడు 5 మీద క్లిక్ చేశాడు అని. అది తెలియడానికి మనం దిస్ అన్నది వాడతాం. దిస్ అన్నది వాడి నేను 5 మీద క్లిక్ చేశాను అనుకోండి, అప్పుడు ఏదైనా మీద అయితే క్లిక్ చేశాను అంటే దిస్ బటన్, ఈ యొక్క బటన్ మీద క్లిక్ చేశాడు అన్నది మనకు రిటర్న్ చేస్తుంది అనమాట. సో అప్పుడు మనం 5 అన్నది అలా తెచ్చుకోవచ్చు. ఓకేనా. సో అలాగ మనకి ఫర్దర్గా వెళ్ళినప్పుడు మీకు బాగా అర్థం అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇంకోటి ఏం చెప్తానంటే స్ట్రిక్ట్ మోడ్, జావా స్క్రిప్ట్లో మనకి స్ట్రిక్ట్ మోడ్ ఉంటుంది. స్ట్రిక్ట్ మోడ్ వాడడం వల్ల మనకు ఉపయోగాలు ఏంటంటే మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను యూజ్ స్ట్రిక్ట్ అని వాడాలన్నమాట. అంటే స్ట్రిక్ట్ మోడ్ అంటే ఏంటి, అసలు మీరు జావా స్క్రిప్ట్లో ఉన్న రూల్స్ని పాటించాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ నేను నార్మల్గా x=5 అని ఇచ్చాను. ఇది నార్మల్గా జావా స్క్రిప్ట్లో మీకు ముందు కూడా చూపించాను, ఇది పాసిబుల్ ఇది, అవునా. బట్ మీరు ఎప్పుడైతే స్ట్రిక్ట్ మోడ్ వాడతారో ఇది పాసిబుల్ అవ్వదు. మీరు ఖచ్చితంగా డిక్లేర్ చేయాల్సిందే, వార్ కానీ లెట్ కానీ ఏదో పెట్టి డిక్లేర్ చేయాలి. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూసారు ఏమొస్తుంది, x ఈజ్ నాట్ డిఫైన్డ్. ఎందుకు వస్తుంది, ఎందుకంటే ఇది స్ట్రిక్ట్ మోడ్లో ఉంది కాబట్టి. ఇప్పుడు నేను స్ట్రిక్ట్ మోడ్ తీసేసి రిఫ్రెష్ చేస్తే
చూసారా నావి నార్మల్గా రన్ అయిపోతుంది. సో అలాగా మనం స్ట్రిక్ట్ మోడ్ అన్నది ఎందుకు వాడతాము, ఖచ్చితంగా నువ్వు స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అవ్వాల్సిందే అని చెప్పడానికి అనమాట. ఓకేనా. సో అలాగ మనం స్ట్రిక్ట్ మోడ్ అయితే వాడతాం. ఓకే, అది కాకుండా ఓకే ఇది నేను తీసేస్తాను. ఓకే, ఎప్పుడు మనం ఫంక్షన్లో నార్మల్గా ఏంటి ఈ స్ట్రిక్ట్ అలర్ట్ అని హాయ్ అని పెడితే మనకి ఇది గ్లోబల్ ఆబ్జెక్ట్కి రెఫర్ చేస్తుంది ఫంక్షన్లో. బట్ ఎప్పుడైతే నేను యూజ్ స్ట్రిక్ట్ వాడతానంటే స్ట్రిక్ట్ మోడ్లో వాడతాను, ఈ దిస్ అన్నది అన్డిఫైన్డ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూసారు ఏమంటుంది, కెనాట్ రీడ్ ఆఫ్ అన్డిఫైన్డ్. ఓకే, అన్డిఫైన్డ్ నేను ఎందుకంటుంది, ఇప్పుడు నేను దిస్ చూద్దాం. ఓకే, అలర్ట్ వదిలేసి దిస్ ఏమొస్తుందో చూద్దాం. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే ఏమొస్తుంది, అన్డిఫైన్డ్ అంటే స్ట్రిక్ట్గా ఎలా చేయదు, చాలా అంటే రిస్ట్రిక్షన్స్ అనమాట, చాలా రిస్ట్రిక్షన్స్ పెడుతుంది యూజ్ స్ట్రిక్ట్ అన్నది. సో యూజ్ స్ట్రిక్ట్ వాడినప్పుడు నా ఫంక్షన్లో ఉన్న దిస్ అన్నది అన్డిఫైన్డ్ అవుతుంది. ఓకేనా. సో బట్ మెథడ్లో మాత్రం నార్మల్గా ఆబ్జెక్ట్కి రిఫర్ చేస్తుంది. ఓకేనా. సో ఇది ఇప్పుడు ప్రస్తుతానికి మీరు తెలుసుకోవాల్సింది. ఫర్దర్ వెళ్ళినప్పుడు నేను మీకు ఇంకా కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మెథడ్లో మీరు యాక్సెస్ చేసుకోవాలి ఆబ్జెక్ట్ని అంటే దిస్ అన్నది వాడాల్సిందే. ఓకేనా. సో అందరికీ దిస్ అన్నది కొంచెం ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఫర్దర్గా వెళ్ళినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు వర్రీ అవ్వకండి. ఓకే, ఎప్పుడైతే మనకి ఈవెంట్ లిసనర్స్ ఇవన్నీ వస్తాయో అంటే డామ్కి వెళ్తామో అప్పుడు కొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది జస్ట్ మీకు తెలియాలి దిస్ అంటే ఏంటి అన్నదానికి నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ లెక్చర్లో డేట్ అండ్ మ్యాథ్ ఫంక్షన్స్. ఓకే, నెక్స్ట్ లెక్చర్లో మీకు డేట్ అండ్ మ్యాథ్ ఫంక్షన్స్ అంటే ఏంటి, ఓకేనా, ఇవి ఇన్బిల్ట్ ఫంక్షన్సే. ఈ డేట్ మ్యాథ్ ఫంక్షన్స్ మీకు ఎలాగ చెయ్యాలి అన్నది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో నెక్స్ట్ లెక్చర్లో డేట్ అండ్ మ్యాథ్ ఫంక్షన్లో కలుద్దాం గైస్.